ఇక సూర్యాపేటలో రాజకీయ కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య స్థానికంగా కలకలం రేపింది. పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సూర్యాపేట మండలం యల్కారం గ్రామంలో రాజకీయ కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. నిన్న ఉదయం బయటకు వెళ్లిన మధు రాత్రి కనబడకుండా పోగా అర్ధరాత్రి దాటిన తర్వాత యల్కారం గ్రామ శివార్లోని ఒక పిల్ల కాలువలో మూటగట్టిన ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తాళ్లగడ్డలోని ఒక ఇంట్లో ముందుగా మద్యం సిట్టింగ్ ఏర్పాటు చేసి అక్కడే మధును పక్కా ప్లాన్ తో హత్య చేసి శవాన్ని కాలువలోకి తరలించినట్లు క్లూజ్ టీం ఆధారాలు సేకరించింది. మృతుడు మధు 25 ఏళ్ల క్రితం మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడు. రవీందర్ హత్యకు ప్రతీకారంగానే ఇప్పుడు మధును చంపేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే యల్కారం గ్రామానికి 40 ఏళ్ల ఫ్యాక్షన్ చరిత్ర ఉంది. 1985లో టీడీపీ నేత యలగందుల సిద్ధయ్య హత్యతో మొదలైన ఈ రక్తపాతంలో ఇప్పటి వరకు పల్లె ఈదయ్య, అజయ్, చిన్న రమేష్, మిద్దె రవీందర్, ఒంటెద్దు వెంకన్న, వడ్డే ఎల్లయ్య సహా సుమారు 8 మంది బలయ్యారు. 25 ఏళ్ల క్రితం జరిగిన మిద్దె రవీందర్ హత్య కేసులో మధు నిందితుడిగా ఉండడంతో రవీందర్ వర్గీయులే ఇప్పుడు ప్రతీకారంగా మధును అంతమొందించారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్రామం అట్టడుగుతూ ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరుస హత్యలతో రాజకీయ కక్షలు తట్టుకోలేక ఇప్పటికే పలు కుటుంబాలు గ్రామాన్ని వదిలి వలస వెళ్లిపోయాయి. మరోవైపు మధు హత్యపై విచారణకు 5 బృందాలు ఏర్పాటు చేశారు. నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదని పోలీసులు చెప్తున్నారు. గ్రామంలో పోలీసులు భారీ పికెటింగ్ ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు కూడా మనకి వీళ్ళ మధ్య ఆ విలేజ్లో ఎనిమిటీ ఉన్న మాట మనకు తెలుసు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మన దృష్టికి తీసుకురాలేదు. తీసుకొస్తే మనం ఆదిలోనే దాన్ని అటువైపు ఇటువైపులోని మనం అన్ని విలేజ్లలో మీరు గమనిస్తున్నారు. దాని మీద సీరియస్గా తీసుకొని బైండ్ ఓవర్ తీసుకొని కౌన్సిలింగ్ చేసి వీటి ప్రాసెస్ని మనం చేస్తూ ఉన్నాం. బట్ నిన్న జరిగింది ఆయన ఒంటరిగా ఉన్నది చూసి, ఆయన అదును చూసి నమ్మకంతో అతన్ని ఒక ప్రదేశానికి తీసుకుపోయినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత పగ ఉన్న వాళ్ళు చేయనట్టు అనిపిస్తుంది. దీన్ని ఖచ్చితంగా మనం ప్రతి అడుగు ఆయన ఇంటి నుంచి వెళ్ళిన కానించి నేరం జరిగేంత వరకు ఏ విధంగా వెళ్ళిండో టెక్నికల్గా కనెక్ట్ చేస్తాం. నేరస్తులను కూడా టెక్నికల్గా కనెక్ట్ చేసి ఖచ్చితంగా ఇందులో శిక్ష పడేటట్టు మనం న్యాయస్థానాలను అభ్యర్థించడం జరుగుతుంది.